ఇయ్యాల కూడా మన పటాస్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. చిన్న లీడరో పెద్ద లీడరో ఎవ్వల్లో ఒకళ్ళు ఉరుకులు పరుగులు పెట్టియాలే, తాపకోసారి షెకింగులు వేయాలి. గట్లయితేనే ఆఫీసర్లు ఉరుకులాడుకుంటా పనిచేస్తారు. లేకపోతే ఎక్కడేసిన గొంగలి అక్కడనే అన్నట్టుంటది. ముళ్ళు కర్ర పెట్టి ఓడుస్తేనే ఎడ్లు బాగా చురుకుతాయి, బండి పరుగులు పెడుతుంది. గిట్లనే ఇగో పాలమూరు ప్రాజెక్టును పరుగులు పెట్టించే కార్యం ముంగటేసుకున్నాడు సీఎం సారు. ఈసారి తానే స్వయంగా బండి కట్టుకొని పోయిండు. కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి కర్ణాటక పోయిన సీఎం రేవంత్ సారు సీదా అక్కడి నుంచి వచ్చి సొంత జిల్లాలనే దిగిండు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులన్నిటినీ ఒకటి అనుకోటి సుడి పెట్టిండు. కృష్ణా భీమా నదుల మీద కర్ణాటక సర్కారోళ్లతో కలిసి బ్రిడ్జీలు కట్టేయాలని చూస్తారట సర్కారోళ్ళు. అందుకే అక్కడి నుంచి కూడా లీడర్లు వచ్చిండ్రు. సీఎం సారు తత్తిమ మంత్రులు కర్ణాటక లీడర్లు అంతా కలిసే ప్రాజెక్టుల కాడికి పోయిండ్రు. ఇక ఎక్కడెక్కడ పనులు ఎట్టెట్ట నడుస్తున్నాయి ఏం కథ అనేది ముఖ్యమంత్రికి అన్ని తీర్ల పటాలు చూపించుకుంటే చెప్పిండ్రు ఇంజనీర్లు. గంతేకాదు ఓ మలక గాలి మోటార్ ఎక్కి కూడా మీదికేంచి అంతా తిరిగి చూసిండు పెద్దసారు. అటెనక పనులు ఎట్టెట్ల పరుగులు పెట్టాలి ఏం చేయాలనే దాని మీద ఆఫీసర్లతో మాట ముచ్చట్టు చేసిండు. శుక్రవారం కూడా సొంత జిల్లానే పని పెట్టుకుంటూ సారు. పొదుమీకంగా జడ్చర్లలో పెద్ద మీటింగ్ కూడా ఉన్నది. మరి ఇక ముచ్చట్లు ఎట్టెట్ట నడుస్తాయో ఏమో చూడాలి. కానీ ఎగసి పార్టీ వాళ్ళు పాలమూరు ప్రాజెక్టుల మీద నజర వేసిండ్రు. ఇక యాత్రలకు పోరాటాలకు తయారైతుండ్రు. అనగానే వాళ్ళకు సంధి ఇవ్వకుండా సీఎం సారు రూబడి పెంచిండు కదా అనుకుంటారు చాలా మంది. ఎమ్మటే పాలమూరు ప్రాజెక్టుల కాడికి బండి కట్టిండు. సరే ఏది ఎట్లున్నా ప్రాజెక్టులు జబజబ కట్టి వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చిండ్రంటే అంతకన్నా ఏం కావాలి. మరి ఇక చూడాలి ఎట్టెట్ట ఎగుర పెడతారో పనంతా ఎప్పటి కూడా కొడతారో. పెద్దసారే శుక్రవారం మీటింగ్లో చెప్తాడు కావచ్చు. ఉద్యమకారులను పట్టించుకుంటలేరని ఓగళ్ళు, ఉద్యమకారులను మర్చిపోయిండ్లు అని ఇంకొగలు, నిర్లక్ష్యం చేస్తుండ్లని ఇంకొంతమంది. ఇట్లా తాపకోసారి ముచ్చట్లు వినిపిస్తూనే ఉంటాయి. ఇగో ఇందుకే కావచ్చు ఉద్యమకారుల లెక్కేందో తేల్చే పండ్లే పడ్డరు సర్కారోళ్ళు. అందరిని కలుపుకొని ముంగటికి పోతాండ్రు. చెయ్యి కలిపి ఉద్యమకారులంతా కథం దొక్కి పోరాటం చేస్తేనే అలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చదువుకునే పోరని దగ్గరికి ఏంచి సర్కారు నౌకర్లు ఉన్నోళ్ళ దాకా, ఆర్టీసీ కార్మికుని కానుంచి సింగరేణి కార్మికుని దాకా, రైతన్నలు, కళాకారులు, కవులు, రచయితలు వాళ్ళు వీళ్ళు కోట్ల మంది ఒక్కటై గలమెత్తితే స్వరాష్ట్ర కళ నెరవేరింది. అయితే తెలంగాణ వచ్చినాక ఉద్యమకారులను చిన్న చూపు చూసిండ్రనే ముచ్చట్లు శానొద్దుల సంధి నిపిస్తాన్నాయి. అందుకే సర్కారోళ్ళు ఉద్యమకారులకు ఓ గుర్తింపు తీసుకొచ్చే కార్యం ముంగటేసుకుండ్రు. దాని కొరకే బేత్తారం నాడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిండ్రు. కారు పార్టీలతో కలిపి అన్ని పార్టీల లీడర్లు పోయిండ్రు. ఉద్యమకారులకు అన్ని తీర్ల గుర్తింపు ఇవ్వాల్సిందే అన్నట్టు మాట్లాడినరాట లీడర్లు అంతా. మేము ఈ అఖిలపక్ష సమావేశంలో స్పష్టంగా డిమాండ్ చేసినాం. 6 గ్యారెంటీల్లోనే భాగం చేసినారు. ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. ఉద్యమంలో మరణించిన వారి కుటుంబంలో తండ్రి అయినా తల్లి అయినా కుటుంబ సభ్యులు ఎవరైనా అర్హత ఉంటే వారికి కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పినారు. గుర్తింపు కార్డు కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చినారు. ఇవి ఇవ్వాలని చెప్పేసి మేము ఇవాళ అఖిలపక్షంలో డిమాండ్ పెట్టినాం. ఉద్యమకారులు ఏం కోరుకుంటారు, ఏమిస్తే మంచిగా ఉంటుందనే దాని మీద అందరూ సలహాలు సూచనలు చేసిండ్రాట. ఇప్పుడు ఎట్లయితే లీడర్లను పిలిచి మాట్లాడినరో రేపు విద్యార్థి సంఘాలను ఉద్యమంతో సంబంధం ఉన్న అందరినీ పిలిచి మాట్లాడతారట. తెలంగాణ ఉద్యమకారులను గౌరవాన్ని గుర్తింపు ఇవ్వాలని ముందు అడుగులో భాగంగా ఈరోజు ఆ సమావేశంలో హాజరైనటువంటి ప్రతి రాజకీయ పార్టీ ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వివిధ రకాలుగా అంటే వివిధ యొక్క ఫోరమ్స్ లైక్ జర్నలిస్టులు కావచ్చు, కళాకారులు, రచయితలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా అన్ని కుల సంఘాలు అనేక రకాలుగా వాళ్ళను సముచితంగా ఏ విధంగా గౌరవించుకుంటాం అనేటువంటి ఆలోచన కొద్దీ మరి ఈ యొక్క కమిటీ ఏర్పడ్డది. తెలంగాణ ఉద్యమం టైంలో జేఏసీ కమిటీలు పెట్టుకొని పోరాటం చేసిన వాళ్ళందరినీ పిలిచి మాట్లాడతారట. కేసుల పాలైన వాళ్ళు, దెబ్బలు తిన్నోళ్ళు, కొలువులు పోగొట్టుకున్నోళ్ళు అందరినీ గుర్తుపట్టి ఓ గుర్తింపు తీసుకొస్తారట. అందులో దీని మీద అన్ని పార్టీల లీడర్లు కలిసి మాట ముచ్చట్లు చేసుకున్నారంటే మంచి ముచ్చట్నే అనుకుంటారు అందరూ. ఉద్యమకారులకు ఖచ్చితంగా గుర్తింపు దక్కాల్సిందే అని కోరుకుంటారు. ప్రొఫెసర్ సారు నోటెంట పవన్ సారు ముచ్చటొచ్చుడేందో సరే వచ్చింది పో, దాని మీద జనసేన పార్టోళ్ళు పంచాది మోపియేసుడేందో చేస్తే వేసిండ్రు పో. వాళ్ళిద్దరి నడమ పంచాతి ఏపీ తెలంగాణ సెంటిమెంటును రాజేసుడేందో రాజేస్తే రాజేసింది పో.
రాజకీయ ముచ్చట్లల్లా కాస్త ఇప్పుడు సీన్ మోళ్ల నడుమ జవడానికి కారణం అవుడేందో ఏందో ఏమో. అసలు పంచాయతీ పక్కకు పోయి కోసరు పంచాయతీ ముంగడ పడేటట్టున్నది కదా. ఇక చూడు ఏం నడుస్తుందో. ఇంతింతయి ఊరంతాయి 2 రాష్ట్రాలు అంతాయి ఎటెటో తిరుగుతాంది పోన్రి ముచ్చట. గదే జనసేనాని పవన్ కళ్యాణ్ సారు రాజేసిన కుంపటి పోగా ఇప్పుడు సినిమాల దాకా బాకింది. తెలంగాణకు వస్తా, తెలంగాణలో తిరుగుతా అని మొన్న గట్టిగా చెప్పే కదా సారు. ఇక దాని మీద తాపకోసారి జస్ట్ ఆస్కింగ్ అనుకుంటా సురుకులు పెట్టే సినిమాల యాక్టర్ ప్రకాష్ రాజు కామెంట్ వేసుకున్నాడు. మీరు వస్తామంటే మేము వద్దంటామా, ఉత్తగానే వస్తారా, పొత్తు పెట్టుకొని వస్తారా అన్నట్టు ఇంటర్నెట్ గ్రూప్లో ఈ ఊరంగా రాసిండు. ఇక దానికి పవన్ కళ్యాణ్ సారుకు భక్తుని చెప్పుకునే బండ్ల గణేష్ అన్న మరల పడ్డట్టు కామెంట్ రాసిండు. పొట్టు అరుచుకుండు. వాళ్ళని వీళ్ళను జస్ట్ ఆస్కింగ్ అనుడు కాదు, ముందుగాల నిన్ను నువ్వు ఆస్కింగ్ చేసుకో అన్నట్టు రాసుకొచ్చిండు బండ్లన్న. మీద కామెంట్లు పెట్టిండు. ఏమున్నా కడుపులు ఏం పెట్టుకోడు కదా బండ్లన్న. అట్లా ఇక లాగాతారేసిండు బాణాలు. మరి ఆ లొల్లి ఏం దాకపోతుందో ఏమో కానీ ఇంకో దిక్కు ఎర్రజెండా పార్టీ వాళ్ళు రౌండ్ టేబుల్ మీటింగ్ పెడితే లీడర్లు మేధావులు అంతా పోయినరు. మళ్ళోసారి ఏపీ డిప్యూటీ సీఎంను మంచిగానే అరుచుకున్రు. ఒక ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం మీదకి దండయాత్రగా వచ్చినట్టుగా రావడాన్ని ఆహ్వానించాలన్నా ప్రజాస్వామ్య దేశంలో లేదు. చంద్రబాబు గారి ఇల్లైనా పవన్ కళ్యాణ్ గారి ఇల్లైనా ఇక్కడే ఉంది. వాళ్ళు ఇక్కడ ఉండడాన్ని ఎవరైనా వ్యతిరేకించిండ్రా? పోనీ వాళ్ళు రాజకీయాలు చేస్తా అంటే పోటీ చేయడాన్ని కూడా ఎవరూ వ్యతిరేకించలే. పవన్ కళ్యాణ్ కూడా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది ఇక్కడికి, అయ్యా వచ్చి దండయాత్ర లెక్క రాకు, తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలు గౌరవించు అని. ఇక అది అట్లుంటే ఇంకో దిక్కు తెలంగాణ పువ్వు పార్టీ లీడర్లు ఏమంటున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారి యొక్క విషయంలో నేనేమంటున్నాను, ఆయన పర్మిషన్ అడిగారు, ఇస్తే అయిపోతుండే కదా, ఏం అభ్యంతరం ఉంటుండే, ఆయన ఎక్కడో మీటింగ్ పెట్టుకుంటుండే. కానీ దాన్ని ఇష్యూ తీసుకొచ్చి అదేదో బీజేపీ మీద రుద్దడానికి నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు ఇంటికి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి పోతేనే మీ గుండెలో ఇన్ని రేలుబడబడుతున్నాయి, భయపడుతున్నారు, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, మా బలం పెరుగుతుందని చెప్పేసి మా పార్ట్నర్స్ని తిట్టి ఇది పద్ధతి కాదు, ఇది రాజకీయం కాదు. మీటింగుకు పర్మిషన్ ఇచ్చింటే ఏమైతుండే అన్నట్టు సర్కారోళ్ళ మీద కోపానికి వచ్చిండు రామచంద్రరావు సారు. గిట్లా కొంతమంది జనసేనానికి సపోర్ట్ చేస్తుంటే ఇంతమంది అట్టెట్లయితుంది అన్నట్టు మాట్లాడుతాండ్రు. అటు ఇటు తిరిగి వ్యవహారం సినిమాల దాకా కూడా పోయింది. మరి ఇంకెంత దూరం పోతుందేమో చూసుకుంటూ పోవాలి. అయితే కందిపప్పు కాకపోతే పెసరపప్పు, ఇల్లన్నాక ఏదో ఒక పప్పు ఉడుకుతూనే ఉండాలి. గిట్లనే రాజకీయాలన్నాక సర్కారోళ్లకు ఎగస్పాటోళ్లకు ఎప్పుడో ఏదో ఒక లడాయి నడుస్తూనే ఉండాలి, లేకపోతే దాని రాజకీయమే అనరు. అయితే అన్ని దిక్కులేమో గాని మన తెలుగు రాష్ట్రాలలో మాత్రం నిత్యం రగులుతూనే ఉంటది రాజకీయం. ఇక చూడుండ్రి, ఏపీల పక్క పార్టీలకు కూటమి లీడర్లకు కిరికిరి గట్టిగానే నడుస్తుంది. సై అంటే సై అన్నట్టే నడుస్తుంది ఏపీల రాజకీయం. ఇన్నొద్దులు సప్పసప్పగానే ఉన్నారు కానీ ఇప్పుడు పంక పార్టీ వాళ్ళు కూడా తాపకో చెవడం తీస్తాండ్రు, రోడ్డు ఎక్కుతాండ్రు, సర్కారు వాళ్ళకు సూటి పెడతాండ్రు. గిట్లనే కూటమి సర్కారు గద్దెనెక్కి 2 ఏళ్ళు కావస్తుంది కాబట్టి జిల్లాల పోటీ గట్టిగానే పంచాయతీ మోపు చేసిండ్రు. అవి చూడర్రి, ఎటు చూసినా ఫ్యాన్ పార్టీ లీడర్లు బ్యానర్లు పట్టుకొని బయలుదేరిండ్రు. ఆమెలు ఏం చేస్తలేరా అన్నట్టు బాణాలు వేసిండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇన్నొద్దులు ఊకున్న లీడర్లు కూడా ఉరుకులు పెడతాండ్రు. గా గుడివాడ దిక్కు మాజీ ఎమ్మెల్యే కొడాలి సారు మెల్లగా వారసుని కూడా రంగంలోకి దింపుతాండట. తమ్ముని కొడుకు కొడాలి అర్జున్ రావును రాజకీయాలలోకి తీసుకొస్తాండట. అంతేకాదు 2034 ఎలక్షన్లలో కొడాలి సారుకు బదులు గుడివాడకేంచి వారసుడే ఎలక్షన్లలో పోటీ చేస్తాడట. అప్పటిలోపు ఏమవుతుందో మరిగా కానీ ఇంకో దిక్కు పంక పార్టీలో రూవడి మీద కూటమి లీడర్లు గట్టిగానే అరుచుకుంటారు. కేబినెట్ మీటింగ్లో సీఎం సార్ కూడా ఎగస్ పార్టీ వాళ్ళకి అస్సలు శాంతి వద్దని మంత్రులందరికీ మరీ చెప్పిండట. ఓ దిక్కు పంక పార్టీ వాళ్ళు 2 ఏళ్లలో సర్కారు వాళ్ళు ఏం చేయలేదని నిరసనలు చేస్తుంటే వాళ్ళకు పోటీగా 2 ఏళ్లలో రాష్ట్రంలో సర్కారు వాళ్ళు ఏమేమి ఎగురపెట్టినరో, ఎటువంటి పథకాలు అమలు చేసినరో, ఏమి ఇచ్చిండ్రో అన్ని పబ్లిక్ కు పూసగుచ్చాలి అని మంత్రులకు చెప్పిండట ముఖ్యమంత్రి. గిట్లా ఏపీల సుత ఎగస్ పార్టీ వాళ్లకు అధికార పార్టీ వాళ్లకు పీకులాట జోరుగానే అవుతుంది ఇప్పుడు. వెనకట తాళపత్ర గ్రంథాలు ఉండేటి.
తాటాకుల మీద రాజుల చరిత్రలు రాసేటోళ్ళు. రాజుల చరిత్రలు, రాజ్యాలు, పాలకుల వెనకటి చరిత్రలన్నీ ఆ తాళపత్ర గ్రంథాలు తెరిస్తే తెలుస్తుండే. నిధులు ఏడేడున్నాయో యూరం పెట్టి తాటాకుల మీద రాసేటోళ్ళు. కానీ ఇప్పుడు పెన్నులు, పేపర్లు, డైరీలు, అన్నిటికి మించి కంప్యూటర్లు. ఇసొంటి ఈ కంప్యూటర్ కాలంలో కూడా వెనకటి తాళపత్ర గ్రంథాల్ని యాది చేసిండు గీ అన్న. ఇంతకు ముచ్చటేంటిదంటే, ముచ్చటేందనేది అటంక పురాగా చెప్తా గానీ ముందుగాలకి అన్నేమో చేస్తుండు చూడలే. హాగా చిన్న చిన్న ఆకుల మీద ఏమో రాస్తుండు కదా, ఏంది కావచ్చు అనుకుంటులే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు రాజకీయ చరిత్ర. అవు మీరు నమ్మినా నమ్మకున్నా నేను చెప్పేది మీరు వినేది రెండు వాజీబే. ఆకుల మీద రాసేది సీఎం సార్ రాజకీయ చరిత్రనే బాజాప్తా. గంత చిన్న ఆకుల మీదట రాస్తుండు అనుకుంటురా? అవు రాస్తుండు, మరి కావాలంటే అది రాసిన ఆయనే చెప్తుండు ఇనుర్రి. ఇక చెప్పరాయే అన్న, ఆకుల మీద ఎందుకు రాయాలనిపించింది, ఎన్ని ఆకుల మీద రాసినావు, ఏం రాసినావు అనేది అంతా. ముఖ్యమంత్రి గారు మా జిల్లాను విచ్చేసిన సందర్భంగా అంకిత భావంతో కళాకారునిగా, ఒక రచయితగా మన ముఖ్యమంత్రి గారి యొక్క జీవిత చరిత్ర అంటే పొలిటికల్ చరిత్రను మన రాష్ట్ర చెట్టు అయినటువంటి జమ్ము ఆకుల పైన రాయడం జరిగింది. ఆగో ఇన్నరా, ఈ అన్న పేరు దుర్గం వినయ్ కుమారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం పెద్దబండ అనేటి ఊరు. ఉస్మానియాలో చదువుకుండాట. 391 జమ్యాకులు పట్టుకొచ్చి గావిడి మీద సారు రాజకీయ చరిత్రను రాసిండు అన్నట్టు. ఇగో ఇట్లా పటం కట్టించిండు కూడా. సీఎం సార్లు కలవాలి, ఆయన రాజకీయ చరిత్రను ఆయనకి ఇయ్యాలనేది మనోడు అంటున్న మాట. ఏం రాసిండో ఎట్లా రాసిండో గాని ముత్యమంతుండేటి జమ్యాకుల మీద అక్షరాలు రాసుడే గొప్ప ముచ్చట పోండ్రి. ఆడిపిల్ల లగ్గం చేసుకొని అత్తగారింటికి పోయిందంటే ఆడ అత్తను అమ్మ లెక్క చూసుకోవాలి, అట్లయితేనే ఆడవిల్ల సంసారం మంచిగుంటది అని అంటుంటారు పెద్దలు. కానీ శాన దిక్కుల్లా అత్తా కోడల నడుమ దినం ఏదో పంచాయతీ నడుస్తుంటది. అందరూ అట్లుంటారని కాదు కానీ చాలా మంది పరిస్థితి గిదే. అయితే ఓ కోడలు మాత్రం అత్తను నెత్తినెత్తుకొని ఊరేగిస్తుందట. మరిగా మెవ్వళ్ళు ఎందుకట్లా చేస్తుందో చూద్దాం పాన్లి. అత్తలేని కోడలు ఉత్తమరాలని అంటుంటారు. మరి అది ఏ పాటి నిజమో ఏమో గాని అత్త ఉన్న ఈ కోడలు మాత్రం నిజంగా ఉత్తమరాలే. అసలు ముచ్చట ఏంటంటే, ఇక నెత్తిలో టబ్బు పెట్టుకొని అందులో ముసలమ్మని ఎత్తుకొని పోతాంది చూడు. ఈ అక్క పేరు కాజల్ అగర్వాల్. హర్యానా రాష్ట్రంలో పాటలు పాడుట్ల బగ్గా ఫేమస్. పైన టబ్బులో కూర్చున్నది వాళ్ళ అత్త చంద్రీదేవి. 90 ఏళ్లకు మీదనే ఉంటదట. అయితే అక్కడ అత్తలను అమ్మ లెక్క చూసుకుంటారట కోడళ్ళు. పాయిరంగా ఉంటారట. అంతేకాదు పతేడు గిట్ల అత్తలను ఎత్తుకొని గుళ్ళు గోపురాలకు కాలి నడకన పోవుడు అక్కడదో ఆచారం. అందుకే ఈ అక్క సుత వాళ్ళ అత్తను టబ్బులు ఎత్తుకొని బయలుదేరింది. ఇక హర్యానాకించి బయలుదేరి శ్రీకృష్ణుడు నడి ఆడిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర, బృందావనే కాకుండా రాజస్థాన్ దాకా నడుస్తుంది పాదయాత్ర. మొత్తం 260 కిలోమీటర్ల దూరం, 40 రోజుల టైము. అయినా సుత ఓపిక వెంబడి ఎత్తుకొని పోతుంది. పెద్ద ముచ్చట ఏంటంటే, ఈమె నాకు అత్త కాదు అమ్మ. నన్ను ఎన్నడూ కోడలు లెక్క చూడలేదు, సొంత బిడ్డ లెక్కనే చూసింది. అసొంటి అత్తకు నేను ఎంత చేసినా తక్కువే అన్నట్టు తారీఫు చేసుకుంటూ పోతుంటే తొవ్వ పొడుగుత ఈ కోడళ్ళు మెచ్చి పూలదండలు, హారతులతోని స్వాగతం పలుకుతారు అక్కడి జనాలు. ఏదేమైనా లోకంలో అత్త కోడలంటే టామ్ అండ్ జెర్రీ అనుకుంటాం గానీ ఆడాడ కొందరు ఇట్లా అత్తలకు సేవ చేసుకునే కోడలు కూడా ఉన్నారు అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. ఈ ఎండలు కాసే భూమండలం మీద మీరు ఎక్కడైనా చూడుండ్రి, మనుషులు బువ్వ తింటారు, పశువులు గడ్డి తింటాయి. సరే, పశువుల ముచ్చట అట్లా పెడితే మనుషులల్లో కొందరు ఇచ్చంత్రమైన వాళ్ళు ఉంటారు. కొందరు రొట్టెలు తిని బతుకుతే ఇంకొందరు పండ్లు పొలాలు తిని. గిట్లా రాష్ట్రాలు, దేశాలు ఆళ్ళ జాగాల పరిస్థితులను బట్టి తినే తిండి మారుతుంటది. ఇగో గిట్లనే ఒక మామూలు మనుషులు తినే తిండి నాకెందుకు అని ఇంకేదో తింటుండట. మరైనా ఏం తింటున్నాడో మీరే చూడుర్రి. జబ్బదట్టల కుడకబొడి బెల్లం కలుపుకొని బుక్కలు పెడుతుండు. పెయ్యికి బలమైన తిన్నాడు గిట్లుండాలే అని అప్పుడే గుడ్డిగా డిసైడ్ కాకురి సుమా. ఈయన కథ మొత్తం తమాం ఉల్టా ఉంది. ఎందుకంటే ఈ తట్టలుంది కుడకపొడి కాదు, బెల్లం అంతకన్నా కాదు, గడ్డి. అవు పసులు మేసే గడ్డే. మరి ఎందుకు ఇట్లా తింటున్నానంటే, ఈ నడుమ సోషల్ మీడియాలో కొందరు అల్కదక్కువ వీడియోలు చేసుకుంటే రాత్రికి రాత్రి ఫేమస్ అవుతారు కదా. అగో అట్లనే నేను సుతా ఫేమస్ కావాలని చెప్పి ఈ రోగు తప్పిన పని ముంగడేసుకుని ఈ సిపాయి ఓ జబ్బతట్ట నిండా గడ్డి నింపుకొని వెనకమర్ల పాటలు పెట్టుకొని బుక్కలు పెడుతుంటే వెనకమర్ల ఉన్నోళ్ళ అంతా ఆయన ఏదో దమ్ బిర్యానీ తింటున్నట్లు తినకాక తిను అని గట్టిగా మునిగ చెట్టు ఎక్కి పట్టిర్రు.
గిట్ల తట్టలున్న పొట్టంతా ఏదో శనగగూడాలు బుక్కినట్టు పర్ర నవిలిండు. అయినా ఓరి వారి గడ్డి పసులు ఆరాయించుకోవడానికి బొచ్చ టైం పడుతుంది. అసొంటిది నువ్వు మనిషి వాయట్లా ఏం వరకు పాడైతేరా? అడ్డమైన రోగాలు రావానసు. అదేపా తింటోనికి ఎట్లా బుద్ధి లేదు. కనీసం చూసేటోళ్ళన్నా గిదేం పనిరా సోడిగాని ఆపాలి కదా. అట్లా కాకుండా అందరూ ప్రేక్షకులు లెక్క చూసిర్రు. మొత్తానికి సోషల్ మీడియాలో గడ్డి తిన్న సిపాయి పేరు తెచ్చుకోవడానికి గీయేషం కట్టిండు. ఏదేమైనా కామెంట్లు, లైకులు, షేర్లు కావాలంటే గిసుని పనికి మాలే కాదేశా. జనాలకు అక్కడికొచ్చే కొత్త ఉపాయాలు పట్టుకోరి అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.